అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రంజేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, మెడికల్ డైరెక్టర్, శౌర్య హాస్పిటల్స్. ఈ వీడియో ఫిస్టులా సమస్యతో బాధపడుతున్న వాళ్ళ కోసం తీస్తున్నాను. ఫిస్టులా సమస్య అంటే రిపీటెడ్గా మోషన్కి వెళ్ళే ప్లేస్లో చీము పట్టడము, పెయిన్ రావడము, ఫీవర్ రావడము, ఇలాంటి కండిషన్స్ బాగా రెగ్యులర్గా ఉంటాయి. చాలామంది పేషెంట్స్ బయట ఆపరేషన్ చేశారు, సరిగ్గా జరగలేదు, మాకు ఇది మళ్ళీ వచ్చింది, మళ్ళీ చీము పడుతూ ఉంది అని మా దగ్గరికి రావడం జరుగుతుంది. మీకు ఒక క్లారిటీగా ఇస్తున్నాను, మీకు ఆపరేషన్ కరెక్ట్గానే జరిగింది. బట్ ఏంటి అంటే ఈ ఫిస్టులాని మీకు అర్థం అవ్వడానికి నేను ఈజీగా చెప్తున్నాను. ఈ ఫిస్టులాని మనం రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నాము. ఒకటేమో యాబ్సెస్, ఒకటేమో ఫిస్టులా కాంపోనెంట్. సో ఈ యాబ్సెస్ అంటే చీము ఉన్న టైంలో, అప్పుడు మీకు చాలా సివియర్ పెయిన్, ఫీవర్ వచ్చి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు. ఆ టైంలో అదొక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా డీల్ చేసి కేవలం ఆ యాబ్సెస్ని మాత్రమే ఆపరేషన్ చేస్తారు చాలామంది బయట. సో దాంతో ఏంటంటే మీకు ఫస్ట్ పెయిన్ అయితే రెడ్యూస్ అవుతుంది. బట్ ఏంటంటే దీంట్లో ఈ ఫిస్టులా కూడా ఉండేటప్పటికి దాన్ని మనం ట్రీట్ చేయకుండా వదిలేయడంతో మళ్ళీ రిపీటెడ్గా ఈ యాబ్సెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే యాబ్సెస్ అయిన తర్వాత మళ్ళీ 6 weeks to 8 weeks తర్వాత ఒక స్కాన్ చేయించుకొని అసలు ఈ ఫిస్టులా ఎలా ఉంది, ఎంత లోపలికి ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ ఫిస్టులా కనుక లో ఫిస్టులా అయితే కనుక మీరు మళ్ళీ సెకండ్ ఆపరేషన్కి రెడీ అవ్వాల్సి ఉంటుంది. సో మన దగ్గర శౌర్య హాస్పిటల్లో మేము జనరల్గా ఒక ఫిస్టులాని 2 typesగా మేము డిఫరెన్షియేట్ చేస్తాము. ఒకటి హై ఫిస్టులా, ఒకటి లో ఫిస్టులా. సో మన దగ్గర ఏంటంటే లో ఫిస్టులా పేషెంట్స్కి ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ ఉంది ఫర్ ద లాస్ట్ 10 years. అండ్ మీరు కనుక ఫిస్టులా సమస్యతోటి బాధపడుతుంటే ఒకసారి వచ్చి చూపించుకోండి. ఇన్ కేస్ మీకు లో ఫిస్టులా ఉంది అంటే ఐ థింక్ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఫిస్టులా డిసీజ్. థ్యాంక్ యూ.